ఇప్పుడు నీ కళ్ళు చల్లబడ్డాయా? తృప్తిగా ఉందా? ఎందుకయ్యా నా మీద నీకంత ద్వేషం? అసలు నేను ఏ పాపం చేశాను నన్ను ఇలా ఏడిపిస్తున్నావు? దివ్యని నా భార్యం చేసుకుంటాను నీతో ఛాలెంజ్ చేసినందుకు పగబట్టి నా చేత్తోనే దివ్యని వేరే వాళ్ళకి కట్టబెట్టేలా చేస్తున్నావు. యు ఆర్ గ్రేట్. పాలతో అభిషేకం చేసే జనాలే నిన్ను నీళ్ళల్లో తోసేసి నిమజ్జనం ఎందుకు చేస్తున్నారో నాకు ఇప్పుడు అర్థమవుతోంది. నిన్ను మేము భరించలేము, హుస్సేన్ సాగరే భరించాలి. నేను పిచ్చోడిని, తెలియక నేను నా దగ్గర ఉంచుకున్నాను. నువ్వే నా దేవుడు అని పూజించాను. కానీ నువ్వు పండుగ చేసుకో, గెలిచానని గర్వపడు. కానీ ఒకటి, నాకు దివ్య దక్కకపోయినా దివ్య కోరుకున్నవాడికి ఇచ్చి పెళ్లి చేస్తాను. నాకున్న తృప్తి నీకుండదు, నాకున్న సంతోషం నీకుండదు. నమ్ముకున్న నేర్పించే నీకు పుట్టగొత్తులు ఉండవు, నువ్వు బాగుపడవు. ఇదే నా శాపం. గాజువాక పిల్లమే గాజులోళ్ళం కాదా, గాజువాక పిల్లమే గాజులోళ్ళం కాదా. రే దిలీప్, ఇంత కూల్గా ఎలా ఉండగలుగుతున్నావురా? అవతల దివ్యతో నీ పెళ్లికి కార్డ్స్ కూడా ప్రింట్ అయిపోతున్నాయి. అయితే రాణిని ఇంకా లైన్లోనే ఉంచావు కదరా. ఇంతకి దివ్య రాణా ఎవరిని ఫిక్స్ చేస్తున్నావు? 5 minutes వెయిట్ చేయి, డిసైడ్ చేస్తా. హాయ్ దిలీప్. హాయ్. వెంకట్ అని నా ఫ్రెండ్. వావ్, నీకు ఫ్రెండ్ కూడా ఉన్నాడా? నువ్వే చెప్పావు కదా లైఫ్ లో ప్రేమ ఫ్రెండ్ కంపల్సరీ అని. నీ మాటే వేదవాక్రాణి. వెరీ గుడ్. చూసావా నన్ను లవ్ చేశాక మీలో ఎంత డెవలప్మెంట్ వచ్చిందో? మీకు తెలుసో తెలీదో, దిలీప్ చాలా ఇన్నోసెంట్. హలో, ఎవరు? రమేషా? సారీ సార్, రాంగ్ నెంబర్. ఇంత రైట్ పర్సన్ మీ పక్కనుండగా మీకు రాంగ్ నెంబర్లు ఎలా వస్తాయి? అవును, మీ సెల్ నెంబర్ ఎంత? 9848028489. ఆన్ చేయకండి, నేనే చెక్ చేశాను. ఓ, మీరు చాలా స్పీడ్ అండి. వాడి సెల్ నెంబర్ నీకెందుకు రాణి? నిన్ను ఎప్పుడు కాంటాక్ట్ చేయాలన్నా ఈయనకి ఫోన్ చేస్తాను. నువ్వెక్కడున్నావో తెలుసుకుని నీ ముందు వాలిపోతాను. అవును, మన పెళ్లి విషయం మీ నానే ఉన్నాడు. మా ముసలాడు మరీ మొండికేస్తున్నాడు. ఆయన చూసిన సంబంధమే నేను చేసుకోవాలంట. లేకపోతే తన ఆస్తిలో పైసా కూడా ఇవ్వడట. ఓహో, అయినా మనకి ప్రేమ ముఖ్యం గాని ఆస్తి ముఖ్యం కాదు కదా. కరెక్ట్ రాణి, ప్రేమే ముఖ్యం. అందుకే రిజిస్టర్ మ్యారేజ్కి కావాల్సిన అన్ని అరేంజ్మెంట్స్ చేశాను. నాకు నీ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్ ఇస్తే రిజిస్టర్ ఆఫీస్లో మన మ్యారేజ్కి అప్లై చేస్తాను. ఓకే? ఓకే. ఇక నేను బయలుదేరుతాను. బాయ్. బాయ్. బాయ్ వెంకట్. బాయ్. 5 నిమిషాలు అయిపోయిందిరా. నేను దివ్యను పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయిపోయాను. 4 ఏళ్ల ప్రేమను 5 నిమిషాల్లో డిసైడ్ చేసే ప్రేమికుని నిన్నే చూశాను రా. గ్రేట్ రా, చాలా గ్రేట్. ఏం చేయమంటావురా? రాణిని అందం చూసి ప్రేమించాను అనుకున్నావా? ఆస్తి చూసి ప్రేమించాను. ఆ ఆస్తి లేనప్పుడు రాణి వేస్ట్ కదా. అదే దివ్యం చేసుకున్నాను అనుకో, మంచి జాబ్ వస్తుంది. డబ్బులు లేనప్పుడు అప్పుడప్పుడు లోన్లు ఇవ్వడానికి ఆ బ్యాంక్ మేనేజర్ గాడు ఉన్నాడు. నువ్వు దివ్యని పెళ్లి చేసుకుని హాయిగా ఉంటే మరి రాణిని ఎవరు పెళ్లి చేసుకుంటారా? నువ్వు చేసుకో. హాయ్ దివ్య, ఏంటి సడన్ విజిట్? వెడ్డింగ్ కార్డు ఇద్దామని. వెడ్డింగ్ కార్డా? అవును, ఫస్ట్ వెడ్డింగ్ కార్డు సూర్య గారికి ఇచ్చాను. నీకిద్దామంటే అసలు మనిషివే అడ్రస్ లేకుండా పోయావు. కార్డు చాలా బాగుంది. డిజైన్ చేసింది ఎవరనుకున్నావు? ఎవరు? సూర్య. గొర్రెని కసయుడికిస్తూ నరకటానికి కత్తి కూడా ఇచ్చాడనమాట. బాగుంది కదా? కార్డు చాలా బాగుంది, కానీ ఇందులో క్యాండిడేట్ చండాలంగా ఉన్నాడు. ఏంటి? అవును దివ్య, ఆ దిలీప్ గారు పచ్చి మోసగాడు తెలుసా? నిజం, వాడు ఆల్రెడీ ఇంకొక అమ్మాయిని ప్రేమిస్తున్నాడు. వాడు అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను పార్క్ లో ఒట్టేసి చెప్తా ఉంటే నాకు కళ్ళారా చూశాను. ఈ విషయం సూర్య గారితో చెప్పాను, వాడు నమ్మలేదు. వాడే కాదు, ఎవరూ నమ్మట్లేదు. ఏంటి అలా చూస్తున్నావు? ఒకసారి అటు చూడు. నేను ఏప్రిల్ ఫుల్ చేద్దామని మేమిద్దరం కలిసి నాటుకోవడం. శభాష్ రా, అద్భుతంగా నటించావు. ఏదైనా యాక్టింగ్ స్కూల్లో ట్రైనింగ్ అయ్యావా? సినిమాల్లోకి వెళ్తే మాత్రం బెస్ట్ యాక్టర్ అవార్డు నీకే ఇస్తారు. నీకు అవార్డు ఇవ్వాలరా. చాలే ఊరుకో, ఎగతాళి చేయడానికి ఇంకేం దొరకలేదా? ఎందుకంత సీరియస్ అవుతావు? మేమిద్దరం అయితే సరదాగా చేయాలనుకున్నాం. సరదాగా? ఊపిరాగిపోయినంత పనైంది తెలుసా? ఇటువంటి విషయాల్లో ఇలా బిహేవ్ చేస్తావా? నీకు అసలు బుద్ధి ఉందా? చిచి. అయితే ఆ లెటర్లో పూజకు పనికిరాని పువ్వు నువ్వేనన్నమాట. ఇంకొకసారి ఇలాంటి ఎక్స్ట్రా కటింగ్లు ఇచ్చావనుకో, పూజకే కాదు పట్టుకోవటానికి కూడా పనికిరాని పువ్వు అయిపోతావు. జాగ్రత్త. నీ గురించి నాకంతా తెలిసిపోయిందిరా. నువ్వు దివ్య జీవితంతో ఆడుకోవడానికి నేను ఒప్పుకోను. ఏంట్రా నువ్వు ఒప్పుకునేది? రేయ్, క్రికెట్ ఆడేటప్పుడు ఎప్పుడని చూసావా? బౌలర్లు ఫీల్డర్లు ఓ అరుస్తుంటారు, కానీ ఎంపైర్ మాత్రం గుడ్డోళ్లాగా మూగోళ్లాగా బాల్స్ లెక్కేస్తూ ఉంటాడు. ఇప్పుడు నువ్వు కూడా అలానే ఉండాలి.
దివ్య పెళ్లిలో భోజనానికి మాత్రమే నోరు వాడాలి. ఇంకో పర్పస్ మీద నోరు తెరిచావో నీ బ్లడ్తో హోలీ ఆడుకుంటా. ఈ హడావిలో మీ ఫ్రెండ్స్ కి కార్డ్స్ ఇవ్వకపోతేనే తీపిచ్చిద్దాం. ఇక్కడ దాకా వచ్చేసాం కదా, ఇచ్చేసి వెళ్ళిపోదాం. విజయ్ ఎవరు? నా క్లోజ్ ఫ్రెండ్, మాట్లాడొచ్చేస్తా. దిలీప్. సారీ అండి, హోలీ అన్న తర్వాత ఇవన్నీ మామూలే కదండి. అయితే ఇంకా రాస్తాను. మీలో మీరు రాసుకోవటమేనా? మాకు కూడా ఛాన్స్ ఇవ్వండి. ఏంటి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు? పిచ్చెక్కింది, రంగుల పిచ్చి. మర్యాదగా మాట్లాడు. హోలీ జాలీగా ఎంజాయ్ చెయ్యాలమ్మా. మీ ఇద్దరి ఫేసులు చూస్తుంటే కొంచెం కూడా ఖాళీ లేదు. ఎక్కడ పూద్దాం? దొరికింది. హోలీ జాలీగా ఉండాలరా, లిమిట్స్ దాటకూడదు. తీసుకోండి. చాలా థ్యాంక్స్ అండి, మీరు సమయానికి వచ్చి నన్ను రక్షించారు. అదే సూర్య గారి స్పెషాలిటీ, అడగకుండానే వచ్చి హెల్ప్ చేస్తారు. అదేం లేదండి, దివ్య నా గురించి ఎక్కువ చెప్తుంది. నా ప్లేస్ లో ఎవరన్నా ఇదే చేస్తారు. లేదు సార్, ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ ది బెస్ట్ ఇంప్రెషన్. మీ మంచితనం మిమ్మల్ని చూడగానే తెలిసిపోయింది. చాలు చాలు, మీరు నన్ను ఎక్కువ మోసేస్తున్నారు. దివ్య, అంతకుముందు మీ ఇద్దరు ఫ్రెండ్సా? ఇక మీదటి ఫ్రెండ్స్. మరి మీ ఫ్రెండ్కి వెడ్డింగ్ కార్డ్ ఇచ్చి పెళ్లికి పిలువు. ఓ మర్చిపోయాను, డెఫినెట్ గా మా పెళ్లికి రావాలి. అవును, మీ పేరు? రాణి. ఏం రాయనవసరం లేదు. దివ్య వెట్స్ దిలీప్. అరే సర్ప్రైజ్, నేను పెళ్లి చేసుకోబోతున్నా. అతని పేరు కూడా దిలీపే. అలాగా? మీ పెళ్లి ఇప్పుడు? April 10th. ఎక్కడ? అది రిజిస్టర్ ఆఫీస్ లో. ఓ అలాగా, అయితే ఓ పని చేయండి, 7th మీ దిలీప్ తో నా పెళ్లికి రండి, 10th నా దిలీప్ తో మీ పెళ్లికి వచ్చి రిజిస్టర్ ఆఫీస్ లో సాక్షి సంతకాలు పెడతాం. ఓకే ఓకే. దిలీప్, దిలీప్, దిలీప్. రే దిలీప్, రాణిరా. తెలుసు, అందుకే కాకుండా వెళ్తున్నాను. ఏంటి దిలీప్, నీకోసం ఎక్కడెక్కడ వెతకను? ఏ వెంకట్, నీ సెల్ ఏంటి ఎప్పుడు అవుట్ ఆఫ్ కాలింగ్ ఏరియా అని వస్తుంది? సిటీలో లేవా? అంటే అది వాడు సిటీలో లేడు, బెంగళూరు నుంచి ఈ రోజు వచ్చాడు. దిలీప్, మన మ్యారేజ్ డేట్ ఫిక్స్ అయిపోయింది. April 10th 11 o'clock కల్లా మన రిజిస్టర్ ఆఫీస్ లో ఉండాలి. అర్థమైందా? మరి నా బర్త్ సర్టిఫికేట్ ఆఫీస్ పియోన్ కి 100 ఇచ్చి మేనేజ్ చేశాను. అన్నట్టు దిలీప్, April 7th మార్నింగ్ 10 o'clock కి మన ఇద్దరం ఒక ఇంపార్టెంట్ ఫ్రెండ్ మ్యారేజ్ కి వెళ్ళాలి. ఎప్పుడు? April 7th 10 o'clock. అంటే ఆ రోజు వీడికి ఖాళీ.
రాణి అంత ఇంపార్టెంట్ మ్యారేజ్ అని చెప్పినప్పుడు మనం వెళ్ళకపోతే ఏం బాగుంటుంది? వెళ్ళాలి. రాణి నువ్వు 9:30కి రెడీగా ఉండు, నేను వచ్చి పికప్ చేసుకుంటా. ఓకే మర్చిపోవద్దు. నో వే. Bye. బాయ్ బాయ్ వెంకట్. అదేంట్రా ఏప్రిల్ 7th 10 గంటలకి దివ్యకి నీకు మ్యారేజ్ కదా, రాణితో తన ఫ్రెండ్ మ్యారేజ్కి వస్తానని ఎలా చెప్పావు? ఎలా వెళ్తావు? చూడు వెంకట్, వస్తాను అన్నాను కాబట్టి హ్యాపీగా వెళ్ళిపోతుంది. రాను అన్నాను అనుకో, ఎందుకు రావు, ఎక్కడికి వెళ్తున్నావు అని డిస్కషన్ పెడుతుంది. ఇప్పుడు అది ఎంత అవసరం ఉంటా? అయినా ఎగ్గొట్టే పెళ్ళికి వస్తానంటే ఏంటి, రానంటే ఏంటి? ఆ టైం చూసుకుందాం. ఎక్కువ ఏంటి ఇక్కడ కూర్చున్నావు? బోల్డ్ పనులు పెట్టుకుని అరటికలు కావాలి, తీసుకెళ్ళు. తమలపాకులు కూడా ఇవ్వను. ఎవరికో జరిగే పెళ్లికి పనులు చేయాల్సిన అవసరం నాకు లేదు. వెళ్ళి పని చూసుకా. నువ్వు జన్మలో బాగుపడవు. నువ్వు కూడా అంతేలే. త్వరగా తీసుకెళ్ళు. బాబు సూర్య, వంట వాళ్ళకి వంటలు ఏం చేయాలో తెలియటం లేదంట. నువ్వు వెళ్ళి కొంచెం చెప్పవా? వంటలు ఏం చేయాలో చెప్పగలను, కానీ ఎలా చేయాలో చెప్పడం కష్టం అంటే. భలేవాడు అయ్యా. ఏమండి, ఏంటి? అక్కడ టిఫిన్ చేసే వాళ్ళకి నీళ్ళు ఇవ్వలేదని గొడవ పెడుతున్నారు. కాస్త మీరు వెళ్ళి చూడొచ్చు కదా. రూల్ ప్రకారం ఏదైనా తిన్న తర్వాత అరగంట దాకా నీళ్లు తాకూడదు. అరగంట తర్వాతే మంచినీళ్ళు పంపిస్తాను. పోయి మీకు చెప్పాను చూడండి, నాది బుద్ధి తక్కువ. ఆ రూల్స్ ఏవో బయట ఖాళీగా కూర్చుని ఉంటారు, వాళ్ళకి చెప్పండి. వెళ్ళండి. ఇదిగో అమ్మా పెళ్లి బట్టలు. అరే ఇంకా అలంకారం పూర్తవలేదా? అవతల టైం అవుతోంది, త్వరగా కానివ్వండి. అయ్యో ఆంటీ, ఇందులో పెళ్లి కొడుకు బట్టలున్నాయి. అరే ఎక్కడో పొరపాటు జరిగినట్టుందమ్మా. ఏంటండి టెన్షన్ పడుతున్నారు? ఏం లేదు బాబు, పెళ్లి కూతురు బట్టలు అనుకుని పెళ్లి కొడుకు బట్టలు తెచ్చేశాను. అంతే కదా, ఇటువంటి దిలీప్కి ఇచ్చొస్తాను. నీకెందుకు బాబు శ్రమ? దివ్య బట్టలు దిలీప్, దిలీప్ బట్టలు దివ్య వేసుకుంటే బాగుండదు కదా. లేకపోతే ఏంటంటే ఇటువంటి. నువ్వెందుకు బాబు? అనాథ శవాలను మోసిన పెళ్లి పనులు చేసిన పుణ్యం వస్తుందంట. తీసుకెళ్ళనివ్వండి. వెళ్ళు. దిలీప్, అయ్యో అదేంటి సార్, నా బట్టలు మీరు తీసుకొచ్చారు, పిలిస్తే నేనే వచ్చేవాడిగా. లోపల చాలా మంది లేడీస్ ఉన్నారయ్యా, అక్కడ మార్చుకుంటే బాగోదు కదా. అయినా ఇదేం బాలేదు సార్. మన పనులు మనం చేసుకోవడంలో తప్పులేదు. అయినా నీ తరపున పెళ్లి పెద్ద నేనే కదా. నైస్ కలర్, బాగుంది కదా. ఇంకొంచెం బెటర్ అయితే బాగుంటుందేమో. సెట్ అయ్యారా? రేయ్, రాణి ఫోన్ చేసిందిరా. ఏం చేయమంటావు? కట్ చేసేయమంటావా? నీకు ఫోన్ వాడటం తెలుసు కానీ బుర్ర వాడటం తెలీదురా. కట్ చేస్తే లేని పెండ్ అవుట్ వస్తుంది, దొరకలేదని చెప్పి. హలో ఏ వెంకట్, ఎక్కడ నీ ఫ్రెండ్? ఇంతవరకు నా దగ్గరికి రాలేదు. అవతల పెళ్లికి టైం అవుతుంది. వాడెక్కడున్నాడు? ఉదయం నుంచి నాకు కనపడలేదు రాణి. తనెప్పుడు అంతే, సమయానికి అడ్రస్ ఉండడు. నేను మళ్ళీ హాఫ్ అన్ అవర్లో ఫోన్ చేస్తాను. ఈలోపు దిలీప్ ఎక్కడున్నాడో వెతికి పట్టుకో. మళ్ళీ అరగంటలో ఫోన్ చేస్తాను ఇంద్ర. ఎన్నిసార్లు చేసినా దొరకలేదని చెప్పి నన్ను పిలుస్తున్నారు.